వేల సంవత్సరాల క్రితం మాటలు లేకుండా కథలు చెప్పిన రాళ్లున్నాయి. అవి దేవాలయ గోడలపై ఉన్నాయి, స్తంభాలపై ఉన్నాయి. అవే భారతీయ దేవాలయ శిల్పాలు. ఇవి కేవలం కళ కాదు, ఇవి మన చరిత్ర, మన తత్వం, మన ఆత్మ. పురాతన భారతదేశంలో చాలామందికి చదవడం రాయడం రాదు. అందుకే దేవాలయ శిల్పాలే పుస్తకాలయ్యాయి. రామాయణం, మహాభారతం, దేవతల కథలు అన్నీ రాతిలో చెక్కబడ్డాయి. ప్రతి శిల్పం ఒక పాఠం, ప్రతి గోడ ఒక గ్రంథం. ప్రతి దేవతా శిల్పం వెనుక ఒక లోతైన అర్థముంది. శివుని నటరాజరూపం సృష్టి, స్థితి, లయకు సంకేతం. విష్ణువు అవతారాలు ధర్మాన్ని కాపాడే శక్తి. దేవీ రూపాలు శక్తి, రక్షణ, కరుణ. దేవాలయాలు కేవలం పూజాస్థలాలు కాదు, అవి కళా కేంద్రాలు. నాట్యశాస్త్రం ఆధారంగా చెక్కిన నృత్యభంగిమలు, సంగీతాన్ని పలికించే రాతి స్తంభాలు. రైతులు, వేటగాళ్ళు, నర్తకులు, సాధారణ జీవితం కూడా శిల్పాలయ్యింది. కొన్ని దేవాలయాల్లో కనిపించే కామశిల్పాలు చాలామందికి అపార్థం. అవి అశ్లీలత కాదు, జీవనోత్సవం. భౌతిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం రెండింటి మధ్య సమతుల్యతను చూపిస్తాయి. ఈ శిల్పాల్లో శాస్త్రం దాగి ఉంది. ఖగోళ గణితం, సూర్యకాంతి పడే కోణాలు. ఆధునిక పరికరాలు లేకుండా ఇంత ఖచ్చితత్వం ఎలా సాధ్యమయ్యింది? ఇదే భారతీయ శిల్పకళ మహిమ. ఈ అద్భుతాల వెనుక పేరులేని శిల్పకారులున్నారు. తరతరాలుగా, దశాబ్దాలపాటు భక్తితో రాతిని జీవంగా మార్చారు. పేరు కాదు, సేవే వారి లక్ష్యం. ఈ శిల్పాలు నిశ్శబ్దంగా లేవు. అవి మనతో మాట్లాడుతున్నాయి, మన మూలాలను గుర్తుచేస్తున్నాయి. ఇవి రాళ్ళు కాదు, భారతీయ ఆత్మకు ప్రతిరూపాలు. వేల సంవత్సరాలుగా రాళ్లల్లో చెక్కబడ్డ ఈ కథలు ఇప్పటికీ మనతో మాట్లాడుతున్నాయి. కాలం మారింది, రాజ్యాలు పుట్టాయి, కూలిపోయాయి. కాని ఒక దేవాలయం మాత్రం వేల సంవత్సరాలుగా నిలబడి ఉంది. అది కర్ణాటకలోని హంపి, శ్రీ విరూపాక్ష దేవాలయం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది జీవంత చరిత్ర. విరూపాక్ష దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని హంపి ప్రాంతంలో ఉంది. ఇది తుంగభద్రా నది ఒడ్డున పవిత్ర భూమిపై నిర్మించబడింది. ఒకప్పుడు ఇదే విజయనగర సామ్రాజ్య రాజధాని. విరూపాక్ష ఆలయ చరిత్ర విజయనగర సామ్రాజ్యం కంటే చాలా పురాతనమైనది. 7వ శతాబ్దంలోనే ఈ ఆలయం ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇది శివుడు, పాంపాదేవి వివాహ స్థలంగా పరిగణించబడుతుంది. విజయనగర రాజులు విరూపాక్షుణ్ణి తమ రాజ్య దేవుడిగా భావించారు. కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం మహావైభవాన్ని సాధించింది. గోపురాలు, మండపాలు శిల్పాలతో నిండిపోయాయి. విరూపాక్ష దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ప్రధాన గోపురం 9 అంతస్తులతో సుమారు 50 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రతి స్తంభం ఒక కథను చెబుతుంది. విరూపాక్షుడు శివుని ఒక రూపం. విరూప అంటే విశ్వాన్ని చూసే శక్తి. ఇక్కడ శివుడు భర్తగా, దేవుడిగా, రక్షకుడిగా పూజించబడతాడు. ఈ ఆలయంలోని శిల్పాలు కేవలం అలంకరణ కాదు, అవి శైవతత్వం, జీవన సత్యం, కాలచక్రాన్ని ప్రతిబింబిస్తాయి. విరూపాక్ష ఆలయంలో ఒక అద్భుతం ఉంది. గోపురం ప్రతిబింబం చిన్న రంధ్రం ద్వారా లోపల గోడపై పడుతుంది.
ఇది ప్రాచీన ఆప్టికల్ సైన్స్కు నిదర్శనం. హంపి నాశనమయ్యింది, కాని ఈ ఆలయం నిలిచింది. నేటికీ ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక లివింగ్ టెంపుల్. విరూపాక్ష దేవాలయం ఒక రాయి కట్టడం కాదు, అది కాలానికి ఎదురుగా నిలిచిన విశ్వాసం. శివుడు ఇక్కడ ఇప్పటికీ జీవిస్తున్నాడు. వేల సంవత్సరాలుగా కాలాన్ని ఎదుర్కొంటూ నిలిచిన ఈ విరూపాక్ష దేవాలయం మనకు ఒక్క విషయం గుర్తుచేస్తుంది: విశ్వాసం ఎప్పుడూ కూలిపోదు. ఇలాంటి భారతీయ దేవాలయాలు, వాటి శిల్పాలు, చరిత్ర, రహస్యాలను మీకు చేరవేయాలంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.